వేసి మరణించారు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి గాంధీ హాస్పిటల్కి రావాలి. దీనికి కుట్లు వేయించుకోవడానికి మంచిగా అయిపోయింది నా ఆరోగ్యం. అన్ని పనులు చేశాను, కింద కూర్చొని బట్టలు బిందెలతో నీళ్లు మోసా, అన్ని పనులు చేశాను. మళ్ళీ గాంధీ హాస్పిటల్కి నేను వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మ కంటే ఫస్టే బైబిల్ తీసి మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకొని పైనుంచి బట్టలు పెట్టుకున్నా గాంధీ హాస్పిటల్కి వచ్చా. అప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాను. ఎందుకంటే డాక్టర్లు అన్నారు 1 month అబ్జర్వేషన్ లో ఉండాలి అన్నారు. ఆ 1 month నేనేమున్నాను గాంధీ హాస్పిటల్లో. వచ్చినా నేను చదువు నాకు ఏదో ఎలా వస్తే అలా అర్థము కాక బైబిల్ తెరిచి చదవటం మొదలు పెట్టాను. ఎక్కడ? గాంధీ హాస్పిటల్లో. నేను ఎక్కడ చనిపోయినా గాంధీ హాస్పిటల్లో. నేను ఎక్కడ ఏసీ అని తెలుసుకున్నా గాంధీ హాస్పిటల్. అక్కడ చదవటం మొదలు పెట్టాను. అక్కడికి వచ్చిన పేషెంట్లు క్యాన్సర్, ఎయిడ్స్, యాక్సిడెంట్, అనేకమైన పేషెంట్. ఏం చెప్పడం మొదలు పెట్టాను? ఏసీ నేను అడుగు, నేను బాగు చేస్తాడు, నన్ను బ్రతికించాడు, ఈ రోగం నుంచి నీకు స్వస్థత ఇస్తాడు. అదే గాంధీ హాస్పిటల్లో ఏం చేస్తున్నా? సువార్తను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అలా 9 రోజులు జరిగింది. 9 రోజుల తర్వాత డాక్టర్స్ అన్నారు, అమ్మా నీకు అన్ని అబ్జర్వేషన్ చేశాము, నీకు బ్లడ్ ఓకే, స్కిన్ ఓకే, అన్ని బాగున్నాయి, నీకు రేపు ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. సంతోషంగా ఉన్నాను. ఇదిగో ఇవన్నీ మెష్ పెట్టాలి, మెష్ లేకపోతే మీ గుడ్లు వేయడానికి రాదు. ఇంత గ్యాప్ ఉందండి నా పొట్టలో. మెష్ అంటే ఒక జాలీ లాంటిది పెట్టి కుట్టేయాలి. అవన్నీ తీసుకొని రెడీగా ఉంటున్నారు. సరే అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే రోజు మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? మా వదిన ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయింది. అప్పుడు మా వాళ్ళందరూ చేరికెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని గాంధీ హాస్పిటల్ ఉన్నాను. తెల్లారితే నాకు ఆపరేషన్. నా పరిస్థితి అందులో మెష్ రాశారు డాక్టర్. ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంటూ రేపు ఆపరేషన్ అన్నారు. నేను వెళ్ళి అడిగాను మెడికల్ షాప్ లో. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా ఇవన్నీ ఇస్తాను, మెష్ మాత్రమే బాబు, 11,000 రూపాయల ఖర్చు అవుతుంది అన్నారు. 11,000, ₹1 కూడా లేదు. గాంధీ హాస్పిటల్ అంతా ఫ్రీ. వచ్చి ఆ స్లిప్ నిజం చెప్తున్నాను, నాకు ప్రేర్ అన్నది కూడా తెలియదు. ఆ స్లిప్ ఇట్లా పెట్టి ఏడుస్తున్నా, ఏసయ్యా నువ్వే కదా నన్ను బ్రతికించావు. ఇప్పుడు నాకు మెష్ కావాలని డాక్టర్స్ అడుగుతున్నారు. నాకు మెష్ ఇవ్వవా అయ్యా? ఇట్లా అడుగుతున్నా. ఒక వ్యక్తితో ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నా, ఏడుస్తున్నా. బైబిల్ మీద నా కన్నులో కన్నీరు పడిపోతుంది. చూడండి, బైబిల్ మీద పడ్డ కన్నీరు ఆరిపోక ముందు ఒక వ్యక్తి నా వార్డులో ఎంటర్ అయ్యి నా బెడ్ దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. సార్ నా పరిస్థితి ఇది సార్, నాకు ఇది కావాలి అని డాక్టర్స్ అన్నారు. నాకు మా అమ్మ వాళ్ళు ఇలా అన్నారంటే, అమ్మా ఆ స్లిప్ ఇవ్వమ్మా అన్నారు. ఆ స్లిప్ ఇచ్చాను. 11,000 రూపాయల మెష్ నాకు తీసుకొచ్చి ఇచ్చారండి. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక రేపు నాకు ఆపరేషన్ అని పెట్టుకున్నా. అదే టైంలో ఒక లేడీ వచ్చి, అమ్మా మెష్ ఎందుకమ్మా అంటే, నాకు రేపు ఆపరేషన్ అంటే మెష్ చేయొద్దమ్మా కడుపులో. నాకు మెష్ ఇచ్చి డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ 3 సార్లు అయింది అని చెప్పిందండి. ఇంకా భయం వేసింది. మెష్ కావాలంటే నా ఏసే ఇచ్చాడు. సరే అన్ని రెడీ చేసుకున్నాను. పొద్దున్నే 4 గంటలకు వచ్చి నర్సులు నన్ను రెడీ చేశారు. 6 గంటలకు ఆపరేషన్ థియేటర్ లో కూర్చోబెట్టారు. ఆ ఆపరేషన్ థియేటర్ ముందు 10 మందిని కూర్చోబెట్టారు. నా బ్యాగ్, మెడిసిన్, మెష్ పట్టుకుని వాళ్ళు వేసి ఒక యూనిఫామ్ వేసి జుట్టు కట్టి సాక్స్ వేసి కూర్చోబెట్టారు. అందరికి పక్కన అమ్మ, నాన్న, నా పక్కన నా మెడిసిన్ బ్యాగ్ పట్టుకొని ఆ బెంచ్ మీద కూర్చొని తల వంచుకున్నా. నా దగ్గర ఎవరు లేదు. అమ్మ గుర్తుకొస్తుంది. వాళ్ళ అమ్మాయిని చూస్తుంటే భయపడకమ్మా, ఏం కాదమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చెప్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. తల వంచుకుని ఏడుస్తున్నా. కన్నీరు నేల మీద పడిపోతుంది. అమ్మ ఇక
ఎవరైనా నువ్వు అనాథ వాతాడంటే ఇంకా బాధేస్తుంది. అప్పుడు యేసయ్యా ఏం అడగలేదు. యేసయ్యా నాకు అమ్మ కావాలయ్యా, నాకు అమ్మ కావాలి యేసయ్యా, ఒక్కసారి నాకు అమ్మ కావాలి అని ఏడుస్తున్నట్టు వచ్చింది. ఒక చిన్న బేబీ ఒక గంట మమ్మీ కనిపించకపోతే డాడీ దగ్గరికి, డాడీ మమ్మీ కావాలి, మమ్మీ ఎక్కడికి వెళ్ళింది డాడీ మమ్మీ కావాలి అని ఎలాగైతే ఏడుస్తారు అలా ఏడుస్తూ డాక్టర్స్ ఏం చేశారు, పేరెంట్స్ అందరినీ బయటికి పంపించి ఒక గ్రీస్ గేట్ ఉంటుంది వేసేసారు. పేషెంట్స్ మాత్రమే లోపల పెట్టారు. ఆ గ్రీస్ గేట్ బయట మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ అమ్మ అని ఏడిస్తే నా కళ్ళకి అమ్మ కనిపిస్తుంది. మా అమ్మ పిలుస్తుంది, నా ప్రేమ అనుకుంటున్నా. పక్కన వాళ్ళు తట్టి అమ్మ నేను పిలుస్తున్నారమ్మా అంటే కళ్ళు చూసుకుంటే మా అమ్మ కనిపిస్తుంది. పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి అమ్మి తుమ్మి హాయ్ అమ్మి అని మా అమ్మ అంటున్నా. చెయ్యి అలా మా అమ్మ చెయ్యి ఆ గేట్లో నుంచి పట్టుకుంటే అమ్మా భయపడకమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పానండి. మా అమ్మ ఎక్కడుందో తెలుసా, అప్పుడు జైల్లో ఉంది. కానీ నా దగ్గరకు వచ్చి భయపడుకోని చెప్పింది నా దేవుడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. అమ్మలాగా వచ్చిన యేసయ్య నన్ను ఆదరించారు గాంధీ హాస్పిటల్. ఆ తర్వాత ఫస్ట్ ఆపరేషన్ నాదే. నన్ను ఆపరేషన్ థియేటర్లోకి పిలిచారు. వెళ్ళిపోయాను, పడుకున్నాను, చేతికి మగ్గిస్తున్నారు, పడుకొని అడుగుతున్నా. అక్కడ ఏమడిగాను, యేసయ్యా నువ్వు వచ్చి నాకు కుట్లు వేయాలి ప్రభా, మెష్ నా కడుపులో పెట్టకుండా నాకు కుట్లు కావాలి. మెష్ పెట్టే ప్రాబ్లం అని ఒక లేడీ చెప్పింది కదా, నాకు మెష్ వద్దు యేసయ్యా, డాక్టర్లు నన్ను బ్రతికించలేదు, నువ్వు నన్ను బ్రతికించావు అని ఆ బల్ల మీద పడుకొని అడుగుతున్నా. నాకు ఆపరేషన్ చేసేది ఎవరంటే సీనియర్ డాక్టర్ భానుమతి మేడం అండి. చాలా పెద్ద 55 సంవత్సరాలు ఉంటాయి. మెష్ తీసుకురండి పాపకి అవుతుంది. నర్సులు మెష్ పట్టుకొని వస్తున్నారు. యేసయ్యా మెష్ వద్దు మెష్ వద్దు మెష్ వద్దని బల్లా మీద పోరాడుతుంటే సడన్ గా డాక్టర్ నర్స్ మెష్ కట్ చేయదు, ఓపెన్ చేయదు, మెష్ లేకుండా పాపకి కుట్లు వేయడానికి వస్తుంది. హల్లెలూయా. నా కడుపులో మెష్ పెట్టకుండా భానుమతి మేడం కుట్లేస్తుంది. అదే టైంలో 2 కుట్లేసింది. ఒక మంచి పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు హాస్పిటల్కి వచ్చారు. ఎమర్జెన్సీ జూనియర్ డాక్టర్ కి చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ వెళ్ళిపోయాడు. మత్తు లేదు, జూనియర్ డాక్టర్ నాకు కుట్లేస్తున్నాడు. ఆ కుట్లేసే ఇంజక్షన్ లో ఉంది. ఇలా ఇక్కడికి వచ్చి ఆ దారాన్ని ఇక్కడికి లాగి మధ్యలోకి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి లాగుతుంది. స్పృహ వచ్చేసింది. నాకు కుట్లు వేస్తుంటే కేకలేసి ఏడుస్తున్నా, భరించలేని నొప్పి. ఆ నొప్పిలో కేకలు వేసి ఏడుస్తుంటే ఒక టీవీ మాదిరిగా ఒక స్క్రీన్ వచ్చిందండి నా ముందుకి. ఆ స్క్రీన్ లో నా యేసయ్య నేను చూశాను. ఎలా చూశాను తెలుసా, కలవరి సిలువలో గాయమైన యేసయ్యను, రక్తసిద్ధమైన యేసయ్యను అలా చూస్తున్నా. గాయాలైపోతున్నాయి, ఒంటి మీద ఆయనను కొడుతున్నా. ఆ కొరడాకి ఏ ఇంజక్షన్ నాకు కొట్టుతున్న ముఖ్యం ఉందో అదే కొరడాలకు ముఖ్యాలతో యేసయ్యను కొడుతున్న దృశ్యాన్ని చూశాను. ఆయన మాంసం రాలిపోతుంది, రక్తము కారిపోతుంది, ముళ్ళ కిరీటం గుచ్చేస్తున్నారు. ఆ దెబ్బలకి నేను అరుస్తున్నా, యేసయ్యను కొట్టొద్దు యేసయ్యను కొట్టొద్దు అని. చూడండి ఇక్కడ కుట్లేస్తున్నారు. ఎట్లా నాకు కుట్లేస్తుంది తెలుసా, ఇష్టం వచ్చినట్లు వేసుడు. ఎవరు ఒక జూనియర్ డాక్టర్ భయపడి నా కేకలకి. నేను యేసయ్యను ఆ శిలువ దర్శనంలో అడుగుతున్నా, యేసయ్యా నీకు నొప్పి వేయట్లేదా ప్రభు అని అడిగితే యేసయ్య ఆ పడి వరకు ఒక్క మాట బదిలివ్వలేదు. చివరిగా ఒకే ఒక్క మాట నాకు బదిలించాడు, అమ్మా ఇది నీకోసమే అన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఆ కలవరి శిలువలో గాయపడ్డది ఎవరి కోసము, ఎందుకోసమో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోసము నీ కోసము నీ కోసము
మన కోసం అండి. ఆ రోజు నేను చూడాలని నేను కల్లారా ఆ దృశ్యాన్ని, శిలువ ప్రత్యక్షతని చూశాను. ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లో నాకు కుట్లు వేశారు. ఇక తీసుకెళ్ళి అబ్జర్వేషన్ లో 1 అవర్ ఐసీలో, తర్వాత నార్మల్ వాటిలో 3 రోజులకు తిరిగి నడిచాను, లేచాను. గాంధీ హాస్పిటల్ పెట్టిన అన్నం తిన్నాను. 9 రోజులకు కుట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన డాక్టర్ ఎవరైనా ఈమె కుట్లు వేసిందని అంత భయంకరమైన కుట్లు. తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ మెష్ తీసుకెళ్లి తిరిగి ఇస్తే 11,000 రూపాయలు నాకు తిరిగి ఇచ్చారు. ఒక కారు మాట్లాడుకొని తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళు జైలు నుంచి వచ్చారు. 15 రోజులు ఇంట్లో ఉన్నాను. అమ్మ ఒక్క దేవుడికి అమ్మని పిలిచాను. వంట చేస్తున్న అమ్మ దగ్గరికి రావడం వచ్చింది. అమ్మా, నన్ను ఎవరు బ్రతికించారో అన్నాను. ఎవరు బ్రతికించాలని అడుగుతావేంటి? అల్లాగా దాన్ని బ్రతికించింది. అమ్మ కాదు, నేను అలా బ్రతికించలేదు. ఇంకొక మాట అడుగుతా చెప్పమ్మా. నా బెడ్ పక్కన ఒక హిందూ స్త్రీ మా అమ్మకు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, గండి మైసమ్మ గుడికి వెళ్ళి 21 కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణలు చెయ్యి, నీ కూతురు బాగైతుంది అంటే, నా అమ్మ ఒక ముస్లిం అయ్యింది 21 కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణలు చేసి వచ్చింది. ఎందుకు చేశావమ్మా అని అడిగాను. అమ్మా, ఆ దేవత బ్రతికిస్తుందని చేశానమ్మా. అవునా, నువ్వు ముస్లిం కదా అమ్మా, అప్పుడు నువ్వు ముస్లిం అని మర్చిపోయావా అని అడిగాను. అవునమ్మా, ఏ దేవుడు చేసినా పర్వాలేదు అని చేశాను అన్నది. అయితే ఆ దేవత నన్ను బ్రతికించలేదు అన్నాను. నా సహోదరుడు, పెద్ద సహోదరుడు నమాజులు చేస్తాడు, జమాత్లలోకి వెళ్తాడు, మసీదులో మెంబర్షిప్. అలాంటి నా సహోదరుడు తన ఫ్రెండ్స్ తో, స్నేహితులతో కలిసి అదే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ కు వెళ్ళి నా పేరిట అర్చనలు చేయించి ఒక బూడిద లాంటిది తెచ్చి నాకు ఇక్కడ ఉంచాడు. ఎందుకు చేశావమ్మా అని అడిగాను. నువ్వు బ్రతకాలని చేశావమ్మా. అమ్మా, ముస్లిం కదా, నమాజ్ చేస్తారు, రోజా చేస్తారు, జమాత్లలో వెళ్తారు, మరి మసీదులలో మెంబర్షిప్లు ఉంటాయి, ఖురాన్ చదువుతారు, మరి ఎలా వెళ్ళారమ్మా ఆ బాబా దగ్గరికి? ఏ దేవుడు బ్రతికిస్తే ఏమమ్మా, నువ్వు బ్రతికితే చాలు అనుకోలేదు. అమ్మా, అది కులం మతం కాదా అంటే అవన్నీ పట్టించుకోలేదు అన్నది. అవునా, అయితే ఆ బాబా కూడా నన్ను బ్రతికించలేదమ్మా అన్న. అయితే ఎవరైనా నేను బ్రతికించావు అంటుంది మా అమ్మ. అమ్మా, ఇంకా దగ్గరికి రా, నీకు ఒక నిజం చెప్తాను. మా అమ్మ దగ్గరికి వచ్చింది, నా బిడ్డ దగ్గరికి రా. అమ్మా, నన్ను బ్రతికించింది ఎవరో తెలుసమ్మా? నీ కోసము, నా కోసము, ఈ యావత్ ప్రపంచం కోసము కల్వరి శిలువలో రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, లోక రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే మా అమ్మ ఏమన్నదో తెలుసా? నిలబడ్డ మా అమ్మ కింద దడలు కనపడ్డది. అప్పటి వరకు అందరి గురించి అడిగిన మా అమ్మ సమాధానం ఇచ్చింది. ఏసీ అనగానే ఆ దేవుడి పేరు చెప్తే నేను చంపేస్తావా అన్నదండి. ఎందుకమ్మా? ఆ దేవుడు మాదిగ దేవుడు, ఆ దేవుడు మాల దేవుడు, తక్కువ జాత దేవుడు. అమ్మా, చచ్చిన నన్ను బ్రతికించింది ఆయనమ్మా, నన్ను చంపేది ఎవరమ్మా? అప్పుడు తీశానండి బయటికి. అమ్మా, 6 సంవత్సరాలు వేసి నేను దాచాను, ఇంకా నేను దాయలేదమ్మా. ఇది బైబిల్ అంటారమ్మా. అమ్మా, నాకు ఇంత గాయమై నా శరీరము అందరికీ కదా, నాకు చదువు లేదు, నేను అందంగా లేను, నాకు నువ్వు పెళ్లి చేయగలవా అమ్మా అని అడిగాను మా అమ్మని. చేయగలదా అమ్మ నాకు పెళ్లి? ఈ రోజుల్లో అందం ఉండి, చదువు ఉండి, సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ లక్షల కోట్లు వరకట్నాలు ఇచ్చి ఒక నెలకే కుమార్తె డెడ్ బాడీ ఇంటికి వస్తుంది. ఇలాంటి లోపంలో ఏమీ లేని నన్ను ఎవరు చేసుకుంటారమ్మా? ఎవడో పెళ్ళని చచ్చిన నాకు మొగడు పెళ్ళాన్ని విడిచేసిన వాళ్ళు వద్దమ్మా, నాకు ఏసే కావాలమ్మా. నేను చచ్చినాను, ప్లీజ్ అమ్మా, నువ్వు అర్థం చెప్పద్దు. నేను బైబిల్ చదువుకుంటాను, ఇది బైబిల్ అంటానమ్మా అని మా అమ్మను ఒప్పించి నచ్చలేపాను.
సరే అమ్మా, మా అమ్మ ఒప్పుకుంది. సరే అమ్మా, ఆ దేవుడు బ్రతికించాలి కదా, నేను ఒప్పుకుంటానంది. ధైర్యంగా బైబిల్ తీసి పెట్టి మీద పెట్టాను. ఏ బ్రదర్ అయితే, ఏ సహోదరుడైతే రక్తపు అడుగుల్లో పడి ఉంటే రెండు చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్ అంతా తిరిగిన నా సహోదరుడు వచ్చి బైబిల్ని చూసి పళ్ళు పట్టమని కొరికి, ఓహో తీసుకొచ్చావా, మాదిగ దేవుడి ఇంటికి మాదిగ ఉంటా నేను నాన్న మూతులు తిట్టడం మొదలు పెట్టాను. ఎందుకే నీ బ్రతుకు, నువ్వు ఆ రోజు చచ్చిపోయింటే 6 సంవత్సరాలు గడిచిపోయేది, నిన్ను మర్చిపోయే వాళ్ళము. నువ్వు బ్రతికి ఒక మాదిగ దేవుడిని తీసుకొచ్చావా అన్నాడండి. మా అమ్మ వద్దురా, వదిలే, తనను ఆ దేవుడు బ్రతికించాడు, వదిలేసి మా అమ్మను తిట్టేశాడండి. అంత మాత్రం కాదు, బైబిల్ తీసి ఇంట్లో నుంచి విసిరి వేస్తే గేటు బయట పడిపోయి ఇలా ఓపెన్ అయ్యి గాలికి రెప్పరెప్పరెప్పరా కొట్టుకుంటుంటే వెళ్ళి 2 కాళ్ళు పెట్టి బైబిల్ తొక్కుతున్నాడు నా సహోదరుడు. ఆ మంచం పిచ్చి వేసి వెళ్ళి కుట్లు వేసి 15 రోజులు ఆయన నెట్టేసి వద్దు ఏసైనా తొక్కొద్దని బైబిల్ని తీసి ఇలా హత్తుకున్నాడు. ఆ గుమ్మం ముందు నుంచి కుట్లు వేసిన 15 రోజులకి ఈ జుట్టు పట్టి ఈడ్చుకొని నడి రోడ్లోకి లాక్కొనిపోయాడు. నన్ను ప్రేమిస్తే ప్రారంభిస్తారు, ద్వేషిస్తే ప్రారంభిస్తారు. ముస్లిమ్స్ నడి రోడ్లోకి నన్ను ఈడ్చుకెళ్ళి కొట్టడం మొదలు పెట్టాడు. యేసయ్యని వదిలేయన్నాడు, బైబిల్ నుంచి వచ్చేయన్నాడు, ఆయన దేవుడు కాదు అన్నాడు. నానా చిత్రహింసలకు గురి చేస్తున్నాను. నడి రోడ్డులో ఆపరేషన్ అయ్యి 15 రోజుల్లో అమ్మవాళ్ళు అందరూ అమ్మవాళ్ళు బయటికి పరిగెత్తుకొని వచ్చారు. రోడ్డు మీదకి కిరోసిన్ తీసుకొచ్చారు, అగ్గిపెట్టి తీసుకొచ్చారు, బైబిల్ కాల్చి అంటున్నారు, చచ్చి పడేయంటున్నారు, ఉప్పి పడేయంటున్నారు. నేనేమి చేయను, నాకు ఏసే కావాలి అన్నాను. నా ఫ్యామిలీ అంతా ఒక పక్క నిలబడ్డారు, నా ఏసేని ఒక పక్క పెట్టారు. మధ్యలో నేనున్నాను. నీకు మేము కావాలంటే గుమ్మం దాటి లోపలికి రా, ఆ మాదిగ దేవుడు కావాలంటే గుమ్మం దాటి వెళ్ళిపో. నా జీవితంలో ప్రేమ కనిపించాలి మీకు. అన్ని కష్టాలు శ్రమలు అమ్మఒడిలో సంతోషంగా ప్రేమగా ఉండాలి అని ఇంటికి మేము కావాలా, నీకు దేవుడు కావాలా అన్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను, అత్తని చూశాను. అమ్మా మీరెవ్వరు నమ్మద్దమ్మా, నాకు నా యేసయ్య కావాలి అని బైబిల్ పట్టుకున్నాను. ఆ మనుషులపై అందరు నమ్మకాన్ని ఒప్పేసి లోపలికి వెళ్ళి నోరేసుకున్నాను. నువ్వు మా దృష్టిలో చచ్చిపోయినావని చెప్పారు. ఆ మనుషులపై ఫోన్లు తీసి అందరికి ఫోన్లు చేశారు. దాన్ని ఎవ్వరి ఇంటికి రానియద్దు, అది మార్గదా అయిపోయింది అని చెప్పాను. నేనేం చేశాను, ధైర్యముగా నా అక్క